అన్నప్పుడు ఇందాక ప్రసాద్ గారు మాట్లాడుతూ పొత్తు ఏదో ఉండదు ఆయన ఏదో మాట్లాడారు. పొత్తు ఉండదు అదే ఆయన ఫస్ట్ విడివిడిగా తిరిగేస్తున్నారని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మొదటి ఛాన్స్ ఆయనకి ఇవ్వాలట. 75 నుంచి 100 సీట్లు కూడా అడిగే అవకాశం ఉందట. సార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన కార్యాచరణ 4 రోజుల కార్యాచరణ 14, 15, 16, 17 4 పార్లమెంట్ సెగ్మెంట్స్లో ఇది భీమవరం నియోజకవర్గంలో అమలాపురం పార్లమెంటు, కాకినాడ పార్లమెంటు, రాజమండ్రి పార్లమెంటుకు సంబంధించి మా లోకల్ స్థానిక కార్యకర్తలని నాయకుల్ని కలవటానికి ఒక ప్రణాళిక వేసుకుని ఒక షెడ్యూల్ వేసుకుని ఆయన దాన్ని పబ్లిష్ చేశారు. ముందే 3 దఫాలుగా నా పర్యటనలు ఉంటాయి నియోజకవర్గాల్లో. ఫస్ట్ దఫాలో నేను స్థానిక నాయకులతో భేటీ అవుతాను, తర్వాత టీడీపీ నాయకులతో భేటీ అవుతాను. పొత్తులో ఉన్నాం కాబట్టి అక్కడ ఏ చిన్న ఇబ్బంది కలగకుండా నేను సమన్వయం చేసే దిశగా నేను వాళ్ళతో మాట్లాడతాను. తర్వాత లోకల్ కార్యకర్తలతో మాట్లాడి అక్కడ ఉన్న స్థానిక పరిస్థితుల గురించి నేను తెలుసుకుంటాను. ఇన్ఫ్లుయెన్సర్స్తో మాట్లాడతాను. తర్వాత నేను ఎలక్షన్ ర్యాలీ ఉంటుంది నాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా ఆయన షెడ్యూల్ని పబ్లిష్ చేయడం జరిగింది. ఈలోపే ఇష్టం వచ్చినట్టు అంటే వీళ్ళందరికీ పొత్తు ఉండకూడదు అని చెప్పి పొత్తు ఉండదు అనే ఒక డైలమా ఒక మానసిక స్థితిలోకి వెళ్ళిపోయారు. కాదండి, పొత్తు ఉండదని అన్న ఆయనే సీఎం కింద అడుగుతారని కదా ఆయన మీకు మంచి వార్తలాగా ఆయన మాట్లాడిన దానికి రేపొద్దున ఆయన ఎవరికి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఫ్రీ బర్డ్, ఆయన ఏమైనా మాట్లాడతారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అంటారు, మీరు ముఖ్యమంత్రి అంటారు, ఎల్లుండి నేను ముఖ్యమంత్రి అంటారు. ఆయన మాట్లాడిన దానికి ఆయన సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ మేము ఒక రాజకీయ పార్టీగా మేము చేసే ప్రతి కార్యక్రమం, ప్రతి చర్య మేము ప్రజలకు సంజాయిషి ఇచ్చుకోవాలి. ఆయన ఏమంటాడు, నేను అనలిస్ట్ని, నేను ఏమైనా మాట్లాడతాను, రేపొద్దున ఇటు మాట్లాడతాను, ఈ రోజు అటు మాట్లాడతాను, ఎల్లుండి మూడో పక్షం గురించి మాట్లాడతాను. ఆయనకు ఆ ఫ్రీడమ్ ఉంది సార్, ఆయన ఏమైనా మాట్లాడుకోవచ్చు. మేము పొత్తులో ఉన్నాం కాబట్టి ప్రతి మాట ఆచి తూచి జాగ్రత్తగా మాట్లాడకపోతే రేపొద్దున దానికి సంబంధించిన రిపర్కషన్స్ మేము సమాధానం చెప్పుకోవాలి కదా. సో పవన్ కళ్యాణ్ గారు ఆయన షెడ్యూల్ని క్లియర్గా పబ్లిష్ చేసి వెళ్తున్నప్పుడు వీళ్ళు ఎందుకు అన్ని ఊహాగానాలు చేసుకుంటా ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఓకే, సింపుల్గా స్ట్రైట్గా ఆర్థికంగా మేమంత బలమైన వాళ్ళం కాదు, వైఎస్ఆర్సీపీలా కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీలా కాదు అని చెప్పే పవన్ కళ్యాణ్ గారికి తిరగడానికి హెలికాప్టర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత ఖర్చు అవసరమా అంత చిన్న పార్టీకి అని చెప్పి సోషల్ మీడియాలో మిమ్మల్ని వైరల్ చేస్తున్నారు. ఎందుకంటే దీనికి సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది మీలాంటి వాళ్ళు. సార్ పవన్ కళ్యాణ్ గారే మాకున్న ఆస్తి, ఆయన మేము కాపాడుకోవాలి, ఆయన ఆరోగ్యం కాపాడుకోవాలి. ఇక్కడ హెలికాప్టర్కి ఎంత ఖర్చు అవుద్ది సార్? హెలికాప్టర్కి ఎంత ఖర్చు అవుద్ది? ఏదో రంగులకి ఏదో సిద్ధం పోస్టర్లు వేసినట్టు 800 కోట్లు అవుద్దా? లేదంటే రంగులు వేసి తీసేసినట్టు 1400 + 1400 అరౌండ్ 3000 crores ఏమైనా అవుతుందా? అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా చేస్తే ఎంత వస్తుంది సార్? సార్ హెలికాప్టర్కి ఎంత వస్తుంది? ఆఫ్టర్ ఆల్ ఆయన వేసుకున్న చెప్పులు ఎంత, ఆయన వేసుకున్న బట్టల ఖరీదు ఎంత, ఇవి అడుగుతారేంటి? 1000 కోట్లు తినేస్తున్నారు అక్కడ. దాని గురించి అడగండి. పవన్ కళ్యాణ్ గారు 4 రోజుల్లో 4 పార్లమెంట్ సెగ్మెంట్లు ఆయన కవర్ చేయాలంటే ఏం చేయాలి సార్? ఈ తుప్పు పట్టిన రోడ్లు, ఈ గతుకుల రోడ్లలో ఆయన బై రోడ్డు జర్నీ చేయాలా? సో ఈసారి మొత్తం అంతా 175 నియోజకవర్గాలు అది తిరిగే ప్లేస్ అన్ని కూడా హెలికాప్టర్. సార్ ఎన్ని తిరిగినా పవన్ కళ్యాణ్ గారు దాన్ని ముందే చెప్తారు సార్. ఇప్పుడు సడన్ గా కారులోంచి హెలికాప్టర్లోకి జంప్ చేయలేదు కదా ఆయన. నేను హెలికాప్టర్లో వస్తున్నాను, ల్యాండింగ్ పర్మిషన్, హెలిప్యాడ్ తయారు చేయండి అని ముందే చెప్తున్నారు కదా, పర్మిషన్స్కి అప్లై చేస్తున్నారు కదా. దానికి ఎంత ఖర్చు అవుతుంది సార్ హెలికాప్టర్లో ఒక 4 రోజులు ఆయన జర్నీ చేయడానికి? సో భీమవరంలాగే అన్ని చోట్ల అదే పరిస్థితి ఉంటే ఎక్కడ? అదే చెప్తున్నాను. అంటే ప్రభుత్వం ఆయన్ని తిరగనివ్వకపోతే ప్రజలు తిప్పుకుంటారు ఆయన్ని. ప్రజలే ఆయనకి రక్షణగా ఉండి ఆయన్ని రోడ్డు మీద తిప్పే పరిస్థితి ప్రజలే చూసుకుంటారు. ఓకే రైట్. మనతో పాటుగా మోహన్ రెడ్డి గారు కూడా జాయిన్. మోహన్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి. మోహన్ రెడ్డి గారు, ఏంటండి ప్రతిపక్షాలు రోడ్ల మీద తిరగనివ్వటం లేదట, గాల్లో తిరగనివ్వటం లేదట, మరి ఎక్కడ తిరగాలి, వాళ్ళు ఏ రకంగా ప్రచారం చేసుకోవాలి, భీమవరంలో ఎవరికీ లేని ఆంక్షలు ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి పెడుతున్నారన్నది వాళ్ళ ప్రధాన ప్రశ్న. సమాధానం ఉందా? నమస్కారం అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ నమస్కారం. ఇప్పుడు తెల్లవారితే పొద్దుగూకేదాకా రోజు మాట్లాడే మాటలే మాట్లాడుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో పోతే, హెలికాప్టర్లో పోయినప్పుడు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి చెట్టు కొట్టేసినా, లేక దారిలో ఏదైనా అడ్డం ఉంటే ఏదైనా గుడ్డలు కట్టినా, దానికి సంబంధించి ఇలా ఇష్టం వచ్చినట్టు ఛానల్లో కూర్చొని మాట్లాడిన